రన్నింగ్ చేసాకే మెలుస్తుంది పెయిన్, కాకపోతే రన్నింగ్ అయినాక పెయిన్ వస్తుంది. రేపు రెస్ట్ ఇచ్చి ఇంకా మర్నాడు రేస్లో రన్ చేయాలి. ఏమవుతుందేమో దేవునికే తెలుసు. హే గైస్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. ఇలా అర్లీ మార్నింగ్ ఇక్కడ బిడా గ్రౌండ్కి అయితే వచ్చేస్తున్నాను చూడండి గైస్. మన బళ్ళారిలో స్టీల్ సిటీ రన్, జేఎస్డబ్ల్యూ మ్యారథాన్ ఇంకా 2 days ఉంది అంతే, ఈరోజు అండ్ రేపు. మస్త్ August 2కి ఇక్కడ మోకా రోడ్లో ఉండిపోతుంది. సో ఇక్కడ ఇప్పుడు చూడండి బిడా గ్రౌండ్కి అయితే వచ్చేసిన స్ట్రెంత్ ట్రైనింగ్ ఇక్కడ డాక్టర్స్ వాళ్ళకి. ఫిలాల్ మార్నింగ్ టైం వచ్చేసి 6:11. మేము అంతా రన్నర్స్ 4 members స్క్వాడ్. అప్పుడే అర్లీ మార్నింగ్ 4:30కి స్టేడియంకి వచ్చి వర్కౌట్ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు బిడా గ్రౌండ్కి వచ్చినాం అనమాట. ఇక్కడ డాక్టర్స్ వాళ్ళకి స్ట్రెంత్ ట్రైనింగ్ చెప్పాలి కదా ఈరోజు ఫ్రైడే. సో ఇప్పుడు చూడండి అన్నోళ్ళు మస్తు స్ట్రెంత్ ట్రైనింగ్ చెప్తున్నారు అందరికీ. గాయస్ నాకైతే ఫుల్ ఇంజరీ ఉంది, షిన్ పెయిన్. అయినా అట్లా ఈరోజు వార్మప్ చేసిన స్లోగా 5Ksలో 3K. సో రేస్ డే ఇంకా 2 days ఉందంటే ఏమవుతుంది చూద్దామంట. రేస్ డేలో అయితే రన్ చేస్తా, లేదంటలేదు. సో ఇప్పుడైతే ఇక్కడ స్ట్రెంత్ ట్రైనింగ్ చూపాలి గాయస్, చూపిస్తాను చూడండి గాయస్. నా రన్నింగ్ పార్ట్నర్ వస్తున్నాడు చూడండి. అన్నకు ఫుల్ జ్వరం అది ఇది అని కదా, ఈరోజు వచ్చినాడు అన్న ఇక్కడ బిడా గ్రౌండ్కి స్ట్రెంత్ ట్రైనింగ్ చూపాయి. Want to climb, sir? Continuous do 1, 2, 3, 4, 5, 6, 7. Okay? Do 35 seconds, sir. I don't understand why you're thinking of. You had me at alone. I don't understand why you're Okay guys, session complete. How's the Josh? Anandana ringtone. మార్నింగ్ టైం వచ్చేసి 7:18. ఇక్కడ బిడా గ్రౌండ్లో డాక్టర్స్ వాళ్ళకంతా మార్నింగ్ 6 to 7 స్ట్రెంత్ ట్రైనింగ్ చెప్పి ఇప్పుడు అందరూ ఇంటికి వెళ్తున్నా. గైస్ ఇంటికి వచ్చేసి ఫస్ట్ అర్లీ మార్నింగ్ మస్తు రగ్గెన్ తాగినా. అండ్ ఇప్పుడు టిఫిన్ తింటున్నాను చూడండి, ఎగ్ రైస్ అండ్ ఓవర్ నైట్ చికెన్, దీంట్లోకి కర్డ్. నిఖిల్ ఇప్పుడు లేచినాడు చూడండి. మార్నింగ్ టైం వచ్చేసి ఇప్పుడు 10:15 అవుతుంది. ఇప్పుడు లేచినాడు. ఏమేమో మాట్లాడుతుంది. గాయస్ చూడండి అన్విక వాళ్ళ బడి దగ్గరకు వచ్చేసిన అన్విని పిలుచుకొని పోయాకి. అన్విక మీది ఇదేనా బడి? నీకు ఈ బడి అంటే ఇష్టమా? మళ్ళీ ఏది మళ్ళీ ఏవి ఆడిపోయి అన్నీ సరే. ఇంకా ఏమేమి చేస్తాను స్కూల్లో? ఏమేమి చెప్పించుకుంటా చెప్పు. ఇట్లా చెప్పేది తిక్కుదానా, నీకు చెప్పేకే రాదు అని మీకు వేస్ట్. ఈవినింగ్ టైం వచ్చేసి 5:07. ఎన్సీసీ గ్రౌండ్కి వచ్చినాను చూడండి గాయస్. ఇప్పుడు నేను కొంచెం వాకింగ్ చేసుకొని ఫాస్ట్ వాక్, క్రాస్ ట్రైనింగ్, రన్నింగ్ లేకుండా అట్లా. సో కొంచెం కోర్ వర్కౌట్ చేయాలి గాయస్. ఫైనలీ ఈవినింగ్ వచ్చి ఫాస్ట్ వాక్, క్రాస్ ట్రైనింగ్ కంప్లీట్ చేసుకున్న 5K వాక్ అనమాట. ఇట్లా క్రాస్ ట్రైనింగ్ చేస్తున్నాను గాయస్ నేను ఈవినింగ్. ఈ మధ్య రన్నింగ్ చేయట్లేదు, కొంచెం పెయిన్ ఉంది కదా. సో ఇట్లా ఫాస్ట్ వాక్ అయితే చేసేకవుతుంది. సో అందుకే ఇదే చేస్తున్నా వాకింగ్. ఈవినింగ్ టైం వచ్చేసి 6:49. ఇక్కడ చూడండి అన్నోళ్ళు ఇద్దరు వచ్చిండ్రి. వాకింగ్ చేసుకొని 9.5 kilometers ఇంటికి వెళ్తున్నారు. నేనైతే ఈరోజు కొంచెం కోర్ చేసుకున్నా అండ్ ఇంకా కొంచెం కోర్ చేసుకొని నేను ఇంటికి వెళ్తా. ఈవినింగ్ టైం వచ్చేసి 7:20. నేను ఇంకా కొంచెం కోర్ చేసుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇక్కడైతే కరెంట్ పోయింది గాయస్. ఇక్కడ నా సైకిల్ ఉంది. చలో ఇప్పుడు నేను ఇంటికి వెళ్తున్నా గాయస్. ఇంటికి వచ్చేసి నీళ్ళగిల్ పోసుకొని మస్తు ఫ్రెష్ అప్ అయినా. ఇక్కడ చూడండి అంపే ఎక్స్ప్రెస్ వచ్చినాడు గాయస్ ఇంటికి ఐస్ తీసుకొని పోయేకి.
తగా పాయిస్ హంపి पेन है ना मैं लाया ना ఓకే బాయ్ గాయస్ నేను ఇప్పుడు డిన్నర్ తింటున్నా ఇక్కడ చూడండి డైలీ ముద్ద అండ్ కారం ఈరోజు కూడా డిన్నర్లో గాయస్ డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ టెర్రస్ పైన వచ్చేసిన సో నేను ఇక్కడే వీడియో ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి కదా ఇక్కడ పైన చూస్తే అవ్వ కూడా మస్తు వాకింగ్ చేస్తుంది చూడండి డిన్నర్ కంప్లీట్ చేసుకొని ఇంకా జేఎస్డబ్ల్యూకి ఇంకా ఒక దినం మాత్రమే ఉంది రేపు అయితే ఇంకా మర్నాడు సండే ఉంది ఆగస్ట్ 2కి మస్త్ స్టీల్ సిటీ రన్ నాకైతే పెయిన్ ఉంది గాయస్ ఇంకా సో ఏమవుతుందో రన్నింగ్ చేస్తా 50% ఉంది అంతే పెయిన్ రన్నింగ్ చేసాకే మిలుస్తుంది పెయిన్ కాకపోతే రన్నింగ్ అయినాక పెయిన్ వస్తుంది సో ఇప్పుడు మార్నింగ్ లైట్గా చేసిన 3K 5 అండ్ ఈవినింగ్ వాక్ చేసిన 5K స్పీడ్ వాక్ సో రేపు రెస్ట్ ఇచ్చి ఇంకా మర్నాడు రేస్లో రన్ చేయాలి ఏమవుతుందేమో దేవునికే తెలుసు సో పలానా గాయస్ నేను ఇప్పుడు ఈ బ్లాగ్ ఎక్కడికి ఎండ్ చేస్తా ఐ థింక్ ఈ బ్లాగ్ మీకు ఇష్టమైంటే ఒక లైక్ కొట్టి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ఓకే టాటా బాయ్ బాయ్